హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాను. రాత్రిపూట వీడియో అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఏంటంటే మనకి ఇండియా నుంచి లగేజ్ అయితే వచ్చిందండి, అదైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో మార్నింగ్ నుంచి వీడియో చేద్దామంటే బిజీ అండ్ ఆల్సో నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరూ లేరు. మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు అనమాట. దాన్ని ఇప్పుడు ఆయన వచ్చారని చెప్పేసి ఇంక ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చారు. ఇప్పుడు ఫ్రీ అయిపోయాము. ఇప్పుడు ఇండియా నుంచి అయితే మా మమ్మీ ఒక పార్సిల్ అయితే పంపించారన్నమాట. మా మమ్మీ నా కోసం తిండి పంపించారా లేకపోతే ఏం పంపించారా అనేది చూద్దాము. నేనైతే మాక్సిమం తిండి పంపించారనే అనుకుంటున్నాను, ఎందుకంటే సో డైట్ చేద్దాం అనేసి అనుకుంటున్నమాట. ఏమో మంతా అవ్వదు, మీ అందరికీ తెలిసిందే. కానీ ఈసారి ఏంటంటే స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాము. బికాజ్ ఏంటంటే నాకు పీసీఓడి కూడా కొంచెం ఎక్కువ అయిపోతుంది. డాక్టర్ ఖచ్చితంగా చెప్పారు, ఇప్పుడు మీరు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి. ఆల్రెడీ హోమియోపతి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాను. సో నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసే ఉంటాను, అది పోస్ట్ చేయలేదో తెలీదు. ఓకే చూద్దాము. నేను దాని గురించి కూడా డీటెయిల్స్ చెప్తాను. ప్రజెంట్ అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కాదండి, హోమియోపతి అయితే యూజ్ చేస్తున్నాను. దాని గురించి నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ అలాగే ఇప్పుడు మనకి ఇండియా నుంచి వచ్చిన పార్సిల్ అయితే అన్బాక్సింగ్ చేసేస్తున్నాను. వీఆర్ సో ఎక్సైటింగ్. మా హస్బెండ్ అయితే చూపించట్లేదు, మా హస్బెండ్ సిగ్గుపడిపోతున్నారు. తనైతే ఏమైనా స్వీట్స్ వస్తాయని చెప్పేసి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నేనైతే ఏదైనా స్నాక్ ఐటమ్స్, నాకు స్వీట్ గా అంత ఎక్కువ. సో మనమేమో జంతుకులకి పిచ్చాపాటి ఫ్యాన్ మాట. ఏమైనా జంతుకులు వస్తున్నాయా అని చెప్పేసి చూస్తున్నాను. ఓపెన్ చేద్దాం. తిండి రాకపోయినా నో ప్రాబ్లం, తిండి వస్తే మళ్ళీ తినేసి లావ్ అయిపోతాము. అది కాకుండా మిగతా మనకు అవసరమైన ఐటమ్స్, సమ్మర్ కదండి, సో కారం, చింతపండు ఇలాంటివన్నీ కూడా ఇండియా నుంచి పంపించమన్నాను. చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద అన్బాక్సింగ్ వీడియో. అంటే లగేజ్ అయితే అన్బాక్సింగ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ సెటప్ అయితే చేసేసుకున్నాను. ఒక చేతిలో కత్తిర, ఒక చేతిలో చాకు, మొత్తం కసకసలు ఆడిచ్చేసి లగేజ్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాము. ఇంకా ఫస్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. లగేజ్ అయితే మంచి గట్టిగా ప్యాక్ చేస్తారు మా మమ్మీ ఎప్పుడు కూడా. ఏమీ లీక్ అవ్వకుండా, ఏమీ పాడవకుండా చాలా బాగా ప్యాక్ చేసి పంపిస్తారు. ప్యాక్ చేసేటప్పుడు ఎంత కష్టపడతారో తెలియదు, కానీ ఓపెన్ చేయడానికి మాత్రం మనం కష్టపడతాము. ఎందుకంటే ఎక్కువ ఉంది కదా ప్యాక్ చేయడానికి. సో పైన కవర్ అయితే రిమూవ్ చేస్తాను. అండ్ అలాగే లోపల కూడా చూద్దాం. అప్పుడు ఓపెన్ చేస్తాం. లగేజ్ అయితేని చూడండి అబ్బా, మన లగేజ్ మొత్తం లగేజ్ అయితే ఇలా నీట్ గా ప్యాక్ చేసి పంపించారు. అండ్ అలాగే దేనికి దానికి నీట్ గా కవర్స్ అయితే పెట్టేశారు అనమాట. ఇప్పుడైతే ఒక్కొక్కటి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇవి స్లిప్పర్స్. సో నేనైతే ఇండియా నుంచే తెప్పించుకుంటానండి స్లిప్పర్స్. ఎందుకంటే నాకు ఇక్కడ దుబాయ్ లో స్లిప్పర్స్ అసలు నచ్చవు. కొంచెం నాకు చమ్కీలు గట్టిగా ఉంటే అసలు స్లిప్పర్స్ అయితే వేసుకోలేను. ఇక్కడ స్లిప్పర్స్ ఏం చూసినా గానీ చమ్కీలు జిగేలు అంటా ఉంటున్నాయి అన్నమాట. లాస్ట్ టైం మీకు చాలా వీడియోస్ లో కూడా చూపించాను నేను స్లిప్పర్స్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు. సో నాకైతే అసలు సెట్ అవ్వట్లేదండి. దట్టు ఏంటంటే నా కాలు కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట. ఇంకా స్లిప్పర్స్ సైజెస్ దొరకాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. అందుకని ఇంకా ఇండియా నుంచి తెప్పించేసుకున్నాను. ఒక ఎక్కువ పేర్స్ అయితే తెప్పించుకున్నాను. సో మా మమ్మీ అంత షాపింగ్ అంతా చేసేసి అయితే తీసుకొచ్చారు. అండ్ అలాగే నేను ఎప్పుడు ఇండియాలో ఈ బ్రాండ్ యూజ్ చేస్తాను, వాకరు అని చెప్పేసి. సో ఇవి ఏంటంటే మనకి కంఫర్ట్ గా ఉంటది వేసుకోవడానికి. అండ్ అలాగే స్మూత్ గా ఉంటాయి అన్నమాట. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు. మాకు చిన్నప్పటి నుంచి ఈ స్లిప్పర్స్ అలవాటు అయిపోయి కొంచెం హీల్స్ గానీ, కొంచెం గట్టిగా ఉన్న స్లిప్పర్స్ ఇలాంటివి అయితే అసలు వేసుకోలేము. చాలా స్మూత్ గా ఉండాలన్నమాట. సో లైక్ పారగన్, వాకర్ ఇలాంటి బ్రాండ్స్ ఉంటాయి కదా, అవన్నీ చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇంక మా మమ్మీ అయితే నా కోసం ఫస్ట్ స్లిప్పర్స్ ఏం కొన్నారో చూపిస్తాను. సో ఫస్ట్ ఇది కూడా అన్బాక్సింగ్ చేయాలి. ప్రతి ఒక్కటి కూడా చాలా నీట్ గా ప్యాక్ చేశారండి, ఎలా పాడవకుండా. చూడండి, దీన్ని కూడా అలా నీట్ గా ఇలా ప్లాస్టర్ కూడా వేసేసి బాక్స్ కి పంపించారు. ఇదిగోండి మన స్లిప్పర్స్. ఇవైతే డైలీ వేసుకోవడానికి, అప్పుడప్పుడు వేసుకోవడానికి జస్ట్ చాలా స్మూత్ గా ఉంటాయి అన్నమాట. చూడండి ఒకసారి, ఇవి స్లిప్పర్స్. సో ఇవి ఏంటంటే జస్ట్ డైలీ వేసేసుకోవచ్చు, బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు. చాలా కంఫర్ట్ గా ఉంటాయి, ఎక్కువ కాలం మండుతాయి అన్నమాట. సో మా మమ్మీ అయితే ఇంకా అక్కడ మోడల్స్ అయితే ఏమీ లేవు, ఇవే ఉన్నాయని చెప్పేసి ఏవో కొన్ని పంపించారు. ఇవైతే బ్లూ. నెక్స్ట్ ఇంకొక పేరు ఏంటంటే ఇవి కూడా బాగున్నాయి. నేను ఫొటోస్ లో వీడియోస్ లో చూసి అంత ఇలా ఉన్నాయంటే స్లిప్పర్స్ అనుకున్నాను, కానీ రియల్ గా చూస్తే మాత్రం బాగున్నాయి. ఇది ఒక పేరు. మొత్తం ఇవైతే 2 పేర్స్ పంపించారు. నెక్స్ట్ అయితే ఇంకొక బాక్స్. ఇది కూడా స్లిప్పర్సే. నేను ఏంటంటే ఎక్కువ నాకు స్లిప్పర్స్ పంపించమని చెప్పాను అనమాట, అందుకని చెప్పేసి ఎక్కువ స్లిప్పర్సే కొన్నారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంక ఇది ఒక స్లిప్పర్స్.
ఇవేంటంటే మనం వాకింగ్ కి వేసుకెళ్లే షూ మాట. సో ఇవి కూడా చాలా స్మూత్ గా ఉంటాయి కింద కానీ. క్లాత్ షూ మనం కాలేజ్ డేస్ లో వేసుకునే వాళ్ళం కదా, ఎక్కువగా ఏంటంటే స్కూల్ పిల్లలకి కాలేజ్ పిల్లలకి బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఈ షూ వచ్చేసి. సో మామూలుగా మనంటోళ్ళు కూడా హ్యాపీగా వాకింగ్ కి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు. కానీ మాక్సిమం ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. మేము స్కూల్ డేస్ లోని కాలేజ్ డేస్ లోని ఎక్కువ ఇవే యూజ్ చేసేవాళ్ళం. సో ఈ షూ ఒక పేరు, అండ్ అలాగే డైలీ ఇంట్లో వేసుకోవడానికి స్లిప్పర్స్, నార్మల్ స్లిప్పర్స్. ఇవి కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఇలా గట్టిగా ఉన్నాయి కూడా నేను వేసుకోలేను. ఇవి ఏంటంటే కొంచెం టైల్స్ మీద జారినట్టు అనిపిస్తున్నాయి. మరి ఇవి వేసుకుంటే ఎలా ఉంటే తెలీదు. అన్ని లవ్ సింబల్స్ స్లిప్పర్స్ అయితే పంపించారన్నమాట. ఇంకా నెక్స్ట్ అండ్ అలాగే స్లిప్పర్స్ అయిపోయిన తర్వాత ఇదేమో మసాలా ప్యాకెట్లు. నేను మ్యాక్సిమం ఇన్స్టెంట్ మసాలా అయితే యూజ్ చేస్తాను. కాకపోతే అప్పుడప్పుడు టైం లేనప్పుడు ఆచి బ్రాండే బాగుంటుంది. ఆచి చికెన్ మసాలా, ఆచి మటన్ మసాలా, ఎంటీఆర్ సాంబార్, అలాగే ఇవేమో గరం మసాలా. ఇదివరకు స్టార్ వచ్చేది, ఇప్పుడేమో విజయ స్టార్ మసాలా అని వచ్చిందన్నమాట. సో నేను ఇవి కూడా తెప్పించుకున్నాను. సో ఈ మసాలా ప్యాకెట్స్ ఏంటంటే చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. ఒక 6 months 7 months హ్యాపీగా వచ్చేస్తాయి మాకు. అన్ని కొన్ని తెప్పించుకున్నాను అనమాట. ఇవి నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను. నెక్స్ట్ ఇంకో పార్ట్స్ లో ఏమొచ్చాయంటే ఇదైతే కారం అండి. ఇది కారం యాక్చువల్లీ ఏంటంటే మా ఫ్రెండ్ గుంటూరులో ఉంటుంది. సో గుంటూరు కారం బాగుంటుంది అంటారు కదా, తనైతే పాపం అన్ని చేసి ఆడించి కూర కారం పచ్చడి కారం పంపించింది. ఒకసారి నేను అది రెండు కూడా ఎలా ఉంటాయో చూపిస్తాను. సో మా సైడ్ ఏంటంటే కూరకి సపరేట్ గా పచ్చడికి సపరేట్ గా ఆడించుకుంటాం సమ్మర్ వచ్చిందంటే. సో ఈ కారం ఏమో 1 year అలా యూజ్ చేసుకుంటాం అన్నమాట. కూర కారం ఏంటంటే కొన్ని మసాలాలు కూడా వేసి ఆడుతారు. అదే పచ్చడి కారం అయితే ఓన్లీ మిరపకాయలు మిల్లు పట్టిస్తారు అనమాట. సో రకరకాలుగా కొంతమంది కొన్ని స్టైల్స్ లో అయితే ఆడించుకుంటారు. ఇదైతే కారం. ఇదిగోండి నెక్స్ట్ అయితే చింతపండు. ఈ చింతపండు వచ్చేసి మా మమ్మీ పంపించారు. ఈ చింతపండు కూడా బల్క్ లో కొనేసి మొత్తం పిక్క పైన డస్ట్ అంతా ఉంటది కదా, అంతా క్లీన్ చేసేసి ప్రతి సంవత్సరం మా మమ్మీ ఇలా శుభ్రం చేసి పంపిస్తారు అనమాట. ఇదేంటంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని అలా 1 year వరకు స్టోర్ చేస్తాం. ఇదేంటే ఫ్రెష్ చింతపండు. చూసారు కలర్ చూపిస్తాను మీకు ఎలా ఉన్నదో. ఇదిగోండి యాక్చువల్లీ చింతపండు అయితే చూడడానికి ఎంత నీట్ గా చాలా ఫ్రెష్ గా ఉంటది అనమాట. చాలా నీట్ గా క్లీన్ చేసేసి పంపిస్తారు. పైన ఏమీ ఉండదు, ఇక్క పెరడు ఒకటి ఏమి ఉండదు, నీట్ గా క్లీన్ చేస్తారు. దేనికి దానికి లేయర్ కింద అంతా తీసేసి ఒకసారి అంతా కూడా చెక్ చేసుకుని జిప్ లాక్ కవర్స్ లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను అనమాట. సో నేను ఈ చింతపండు అయితే అలా స్టోర్ చేసుకుంటాను. ఇంకా ఇది కూడా చింతపండు అండి, ఆల్మోస్ట్ ఒక 3 kgs చింతపండు. సో చాలా ఫ్రెష్ గా. అండ్ అలాగే ఈ చింతపండే కాదండి, మళ్ళీ ఇంకా కూడా తెప్పిస్తాను. ఈ 3 kgs చింతపండు మాకు 1 year వరకు సరిపోతుంది. మళ్ళీ నేను పచ్చళ్ళకి ఉసిరికాయ పచ్చడి, అల్లం పచ్చడి, ఇలా కొన్ని పచ్చళ్ళకి మేము చింతపండు యూజ్ చేస్తాము. చాలా మంది నిమ్మరసం యూజ్ చేస్తారు కదా, కానీ మేమేంటంటే చింతపండు యూజ్ చేస్తాం. చింతపండు యూజ్ చేస్తే బాగుంటుంది పచ్చళ్ళు కూడా, అంటే నిలవ పచ్చడి. సో పచ్చళ్ళు పట్టడానికి కూడా మళ్ళీ తెప్పించాలి. సో ఇక్కడ ఒక మా ఫ్రెండ్ కూడా ఉందన్నమాట, తను కూడా కొంచెం చింతపండు అయితే తెప్పిస్తాను అంది. సో నేను ఆ చింతపండు కూడా తెప్పించుకున్నప్పుడు అప్పుడు వీడియో చూపిస్తాను. నెక్స్ట్ అయితే వేరే పార్సల్ అయితే ఇప్పేద్దాం. ఇదిగోండి నెక్స్ట్ అయితే ఇంకొక పార్సల్, ఇంకొకటి అన్ని నీట్ గా కవర్స్ లో ప్యాక్ చేశారన్నమాట. ఇదేంటంటే మనం దేవుడి కోసం పరమాన్నం వండుకోవడానికి, పాలు పొంగించుకోవడానికి ఇత్తడి బిందె, దాని మీదకి సింపుల్ గా ప్లేట్. ఓన్లీ దేవుడి కోసం, దేవుడి ప్రసాదం కోసం యూజ్ చేయడం కోసం అని తెప్పించారన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. అండ్ అలాగే వరి నూక కూడా ఇండియా నుంచి అయితే తెప్పించుకున్నాము. మాకు యాక్చువల్లీ ఏంటంటే దుబాయ్ లో వరి నూక దొరకదండి. అందుకని ఏంటంటే లలిత బ్రాండ్ బాగుంటుంది కదా, వాళ్ళ దగ్గర నుంచి 1 kg తెప్పించుకున్నాము. అది షాప్ లో కొన్నవి ఇవి. లలిత బ్రాండ్ అదేదో కంపెనీ మాట. సో ఇలా 1 kg అప్పుడప్పుడు సరదాగా ఎప్పుడన్నా ఉప్మా తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చు అని చెప్పి తెప్పించుకున్నాం అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక మూకుడ. ఇదేమో రస్ట్ పట్టేసింది మొత్తం. ఇది క్లీన్ చేసుకుంటే పోతుంది, జస్ట్ తుప్పు అంటారు కదా రస్ట్, అదైతే పట్టింది అన్నమాట. ఇదేంటి ఇనుప మూకుడి. సో మనం డీప్ ఫ్రై ఐటమ్స్ చేస్తాం కదా, దానికి యూజ్ అవుతుందని చెప్పేసి తెప్పించుకున్నాను. మామూలుగా అయితే స్టీల్ ఇలాంటివి ఏంటంటే మాడిపోతున్నాయి అన్నమాట. అది ఐరన్ అయితే మాడకుండా బాగుంటుంది కదా, మనం కుక్ చేసే ఫుడ్ కూడా ఈవెన్ గా కుక్ అవుతుంది, మాడకుండా సగం కుక్ అయ్యి సగం కుక్ అవ్వకుండా అలా ఉండదు, చాలా చక్కగా కుక్ అవుతుంది అన్నమాట. సో దానికోసం ఈ మూకుడు అయితే తెప్పించుకున్నాను.
అండ్ అలాగే నెక్స్ట్ ఇవన్నీ కూడా బట్టలే. లాస్ట్ టైం మనము ఇండియా వెళ్ళినప్పుడు కొన్ని శారీస్ అవి మర్చిపోయాం కదండి, తెచ్చుకోలేదు కదా, లగేజ్ ఎక్కువైపోయిందని చెప్పేసి. సో నేను ఈ శారీస్ నార్మల్ శారీస్ అన్నమాట, ఇవంతా అలా ఏం కాదు, జస్ట్ నార్మల్ శారీస్. సో నేను ఈ శారీస్ అయితే తెప్పించుకున్నాను. సింపుల్ గా మనం చిన్న చిన్న టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు, ఎవరైనా ఇంటికి పూజకి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఈ శారీ ఒకటి అయితే పెట్టారు. ఇవన్నీ లాస్ట్ టైం మనము ఇండియా వెళ్ళాం కదా, అప్పుడు లగేజ్ ఎక్కువైపోయిందని చెప్పేసి వదిలేసాం కదండి, ఆ శారీస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ అయితే ఒక టాప్. ఇదిగోండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఫ్రాక్స్ చాలా ఫేమస్ అవుతున్నాయి కదా, లైక్ బటర్ఫ్లై ఫ్రాక్స్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉంది కదండి. ఆ ఫ్రాక్ అయితే తెప్పించుకున్నాను అనమాట. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసి తెప్పించుకున్నాను. ఇదైతే 850 సంథింగ్ తీసుకున్నారు విత్ షిప్పింగ్. కానీ ఏమైంది అనుకున్నారు, ఇంటికి పార్సల్ వచ్చిన తర్వాత మళ్ళీ డెలివరీ బాయ్స్ అయితే 100 రూపీస్ ఛార్జ్ చేశారు. అలా మనకి 950 అయితే అయిపోయింది ఈ టాప్ వచ్చేసి. కానీ ఎందుకో ఇలా ఆన్లైన్ లో కొంటే ఇలాగే మోసం చేస్తూ ఉంటారు అనమాట. ఇదైతే బాగానే ఉంది, కానీ ఎక్స్ట్రా షిప్పింగ్ మళ్ళీ 100 తీసుకున్నారు కదా, 950 అయిపోయింది. కానీ ఇది 950కి వర్తా కాదన్నది మీరు చెప్పండి. సో ఈ ఫ్రాక్ అయితే మరి నాకు వర్త్ కాదేమో అని అనిపిస్తుంది, మీరే చెప్పాలి ఇది ఎలా ఉంటుందని చెప్పేసి. ఇది ఏంటంటే ఇప్పుడు మనకి సమ్మర్ కదండి, కాటన్ అన్నమాట. సమ్మర్ లో ఈ కాటన్ బాగా యూజ్ అవుతుంది కదండి, అందుకని చెప్పి కాటన్ అయితే ప్రిఫర్ చేద్దామని చెప్పేసి ఇలా ఒకటే తెప్పించుకున్నా. ఒకటి బాగుంది అనుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ తెప్పించుకోవచ్చు కదా అని చెప్పేసి తెప్పించుకున్నాను. ఇంకో పార్సల్. ఇది కూడా శారీసే, ఇది కూడా శారీ అండి. ఇది కూడా యాక్చువల్లీ లాస్ట్ టైం మనం ఇండియా వెళ్ళినప్పుడు తెప్పించుకున్న శారీ మాట. తెప్పించుకోలేదు యాక్చువల్లీ, కార్తీక మాసం వనభోజనాలకి మా తోటి కోడలు వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళి ఆ వీడియో కూడా చూసారు కదా, ఆ రోజు ఆవిడ పెట్టిన శారీ మాట ఇది. సో ఇంకా అది లాస్ట్ టైం నాకు లగేజ్ ఎక్కువైపోయిందని ఇండియాలో వదిలేసాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఈవెంట్స్ కి కట్టుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి తెప్పించుకున్నాను. దీని బ్లౌజ్ కూడా మనకి ఇలా ఉంటుంది అనమాట. మగ్గం వర్క్ కాదు, కంప్యూటర్ వర్క్ అయితే. సో నేనైతే ఇలా వర్క్ అయితే చేయించుకున్నానండి. ఇదంతా కూడా మగ్గం వర్క్, ఇది కంప్యూటర్ వర్క్. ఇది ఈ కలర్ కాంబినేషన్ శారీ అయితే చాలా బాగా సూట్ అవుతుంది. బ్లాక్ గా ఉన్న వాళ్ళకి కానీ, ఫెయిర్ గా ఉన్న వాళ్ళకి కానీ, మీడియం కలర్ లో ఉన్న వాళ్ళకి కూడా ఈ కలర్ చాలా బాగా సూట్ అవుతుంది అని నా ఒపీనియన్ అనమాట. సో మీరు ఎలా ఉందన్నది కామెంట్ లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకొక పార్సల్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పార్సల్ అయితే ఓపెన్ చేసేస్తున్నారు. ఇది కూడా బట్టలే. పాపం ఇందాక నుంచి మా ఆయన ముందుకెళ్తున్నారు వస్తున్నారు. ఆయన కోసం ఏమైనా స్వీట్స్ హాట్స్ ఉన్నాయో అని చెప్పి చెక్ చేస్తారు, కానీ ఒక్క ఫుడ్ ఐటమ్ కూడా లేదన్నమాట. సో పాపం ఆయన అయితే అప్సెట్ అయిపోయారు, కెమెరా వెనకాల నుంచి నవ్వుతున్నారు అనమాట. ఏమీ లేవు, నాకు ఏమీ లేవు, అన్ని నువ్వే తెప్పించుకున్నావా అని చెప్పేసి. యాక్చువల్లీ నేను ఫుడ్ పంపించమని చెప్పేసి ఏమీ అడగలేదు అనమాట. నేను ఎందుకు ఫుడ్ అని చెప్పేసి ఇంకా నేను అడగలేదు. సో మాక్సిమం ఇవే అడిగాను కాబట్టి ఇవే పంపించారు. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ పార్సల్ అయితే ఇది కూడా శారీనే వచ్చింది. ఇది నార్మల్ శారీ, ఇలా ఒక నార్మల్ శారీ మాట. సో ఫైనల్ గా మన పార్సల్ అయితే ఇదండి. ఫుడ్ ఐటమ్స్ అయితే ఏమీ రాలేదు, కానీ నాకు కావాల్సినవన్నీ కూడా తెప్పించుకున్నాను. అండ్ అలాగే కారం కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఎలాగ పంపించారు అన్నది. ఫస్ట్ అయితే బట్టలన్నీ ఇందులో వేసేస్తా. ఇదిగోండి. నెక్స్ట్ అయితే కారంది ఓపెన్ చేస్తున్నాను. మంచి స్మెల్ వచ్చేస్తుంది, ఘాటు గాని. గుంటూరు నుంచి మామూలుగా ఉండదు. ఇంకా ఇది మాత్రం జాగ్రత్తగా సర్దుకోవాలి. ఇదిగోండి. కారం స్టోర్ చేయడానికి అయితే ఇలా డబ్బాలో వేసేసి నేను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. ఇంకా ఇదిగోండి. ఇదైతే మనకి కూర కారం. ఇందులో ఎల్లుల్లిపాయలు, ధనియాలు, అలా కొన్ని మసాలాలు వేసి కూర కారం అయితే. దుబాయ్లో అయితే అసలు కారం కానీ చింతపండు కానీ ఏం బాగోదండి, అందుకే ఇప్పుడు కూడా ఇండియా నుంచి తెప్పించుకుంటాము. అబ్బా మంచి ఘాటుగా అసలు చాలా బాగుంది. ఇది ఏంటంటే కూర కారం 3 కేజీలు, పచ్చడి కారం 2 కేజీలు. మనం పచ్చళ్ళు పడతామో లేదో తెలియదు, కానీ
పెద్ద వద్దద్దంగా తెప్పించాము. మనకి కారం ఒక 2 years వచ్చేస్తుందేమో, నాకు తెలియదు కదా. 2 కేజీలు పడుతుందని మా అమ్మ అంటుంది. ఒక 2 కేజీలు అలా అయితే సరిపోతుంది కదా, ఎందుకు అనేసి అంటుంది అన్నమాట. నాకేం తెలుసు మనకు 2 కేజీలు సరిపోతుంది. 2 years కూడా ఉంచేసుకుంటాం, ఏముంది, మళ్ళీ మళ్ళీ అవసరం ఉండదు కదా. కింద పడిపోతుంది, వాళ్ళకి కవర్ సరిగ్గా లేదు కదా, అందుకే కింద పడిపోతుంది. కట్ చేసినప్పుడు కట్ చేయడం మనకి కార్డ్స్ సరిగ్గా లేవు. దీనికి కట్ చేస్తుంటే కత్తిరి కవర్ తెగిపోతుంది అన్నమాట. అయిపోయింది కదా. అయినా పర్లేదు, మనం ఉంటారు. ఇదిగోండి నెక్స్ట్ అయితే ఇది పచ్చడి కారం. సో ఇందులో అంటే ఎలాంటి మసాలాలు గట్రా ఉండవన్నమాట. ఓన్లీ పచ్చిగా ఆడిచ్చేస్తాం. లైక్ ఓన్లీ మిరపకాయలు కొనేసి పచ్చిగా ఆడిచ్చేస్తారు. సో ఇదేంటంటే మనకి నాన్ వెజ్ కర్రీస్కి, ఎస్పెషల్లీ ఏంటంటే చేపల పులుసుకి చాలా బాగుంటుంది. అండ్ అలాగే దాంతోపాటు ఏంటంటే మనము పచ్చళ్ళు పట్టుకుంటాం కదా ఈ సమ్మర్లోని, ఆ పచ్చళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది ఈ కారం. ఇది పచ్చి వాసన కింద వస్తుంది, స్మెల్ కూడాని. అదే కూర అనుకోండి, కూర కారం అనుకోండి, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఒక మసాలా స్మెల్ లాగా వస్తుంది. నెక్స్ట్ అయితే నా దగ్గర డబ్బాలు కూడా సరిపోలేదు. జిప్ లాక్ కవర్స్ కూడా చిన్న చిన్న కవర్స్ ఉన్నాయి. సో ఇందులో వేసేసి కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇంక ఇందులో వేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేద్దామని అనుకుంటున్నాను. సో ఇలా జిప్ లాక్ కవర్స్ లో కూడా వేసేస్తా. ఇది ఒక 1/2 kg ఉంటుందేమో కవర్ నాకు తెలిసి. సో ఇలా అయితే జిప్ లాక్ కవర్స్ లో వేసేసుకుని ఇలా లాక్ చేసేస్తే కొద్దిగా. ఇదిగోండి కారం అయితే ఈ 2 డబ్బాలు పచ్చడి కారం అండ్ అలాగే కూర కారం. కొన్ని అయితే ఎక్స్ట్రా ఉందండి, నా దగ్గర డబ్బాలు లేవు, అందుకని చెప్పేసి ఇలా జిప్ లాక్ లో అయితే ప్యాక్ చేశాను. సో ఇవైతే మనకి ఆల్మోస్ట్ ఒక 2 years వచ్చేస్తే, 1 year కాదు కూడా కాదు. ఇంత కారం ఎక్కువైపోతుంది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కారం కూడా ఉండిపోయింది అనమాట. సో ఇదైతే నేను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. జస్ట్ చూపిస్తాను మీకు కూడా. ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టేసాం అనుకోండి, కారం నల్లబడకుండా ఉంటుంది. చింతపండు కూడా అంతే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే కొంచెం వైట్ గా పాడవకుండా ఉంటుంది అన్నమాట. సో చింతపండు అయితే ఒకసారి నేను మొత్తం ఒకసారి చెక్ చేస్తాను, ఏమైనా ఇంకా డస్ట్ అంతా ఉంటే కూడా అది కూడా క్లీన్ చేసి అప్పుడు స్టోర్ చేసుకుంటా. సో ప్రజెంట్ అయితే బయట నుంచి రేపు పొద్దున ఫ్రీ టైంలో నేను చింతపండు అంతా ఒకసారి చెక్ చేసి క్లీన్ చేసేస్తాను. లేదంటే కుకింగ్ చేసే టైంలో ఏదైనా కనిపించినాయి అనుకోండి, మళ్ళీ అసలు వండబుద్ధి కాదు. అందుకే ముందే ఒకసారి చెక్ చేసేస్తాను. దెన్ ఓకే, మనం లగేజ్ అయితే ఇదేనండి. సో మా మమ్మీ అయితే ఇదే లగేజ్ పంపించారు. ఇంకా ఈ లగేజ్ నేను అలా తెప్పించుకున్నానంటే చాలా మంది అడుగుతున్నారు ఏ కొరియర్ యూజ్ చేశారని చెప్పేసి. నేను ప్రజెంట్ అయితే లాస్ట్ టైం కొరియర్ యూజ్ చేసి తెప్పించుకున్నాను. లాస్ట్ వీడియోలో అయితే డీటెయిల్స్ ఉన్నాయి. ఇదైతే నేను ఎలాంటి కొరియర్ యూజ్ చేయలేదండి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇండియా నుంచి వస్తున్నారు అనమాట. సో మనకి ఇండియా నుంచి వచ్చేటప్పుడు 30 kg లగేజ్ ఇస్తారు కదా. సో మేమేం ప్లాన్ చేసామంటే తెలియదు కానీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కి టికెట్ బుక్ చేశారు. టికెట్ బుక్ చేసినప్పుడు ఎక్స్ట్రా లగేజ్ కి బుక్ చేసుకుంటాం కదా, అది చెక్ చేస్తున్నప్పుడు ఒక 10 kg లగేజ్ కి ఎంత అవుతుందని చూసుకున్నాము. మనకి దుబాయ్ మనీలో 52 dirhams ఏదో ఛార్జ్ అవుతుందన్నమాట 10 kg కి. అంటే మన ఇండియన్ మనీలో 1200 1300 ఏదో అవుతుంది. అది అరౌండ్ అయితే అలా అవుతుంది అన్నమాట, 1200 1300. సో మేము కొరియర్ యూజ్ చేసాం అనుకోండి, ఈ 10 kg ఆల్మోస్ట్ ఒక 3000 అబోనే అవుతుంది అన్నమాట. సో ఇది మనకి బెస్ట్ రేట్కి వస్తుంది కదా, ఎలాగో తెలిసిన వాళ్ళు వస్తున్నారు. సో వాళ్ళ టికెట్ తో పాటు ఒక 10 kg ఎక్స్ట్రా లగేజ్ బుక్ చేసాం అనుకోండి, సో వాళ్ళ లగేజ్ తో పాటు మన లగేజ్ కూడా తీసుకొస్తారని చెప్పేసి ఇలా ప్లాన్. అంటే వాళ్ళు 30 kg ఆల్రెడీ వాళ్ళ టికెట్ కొనుక్కున్నాం, 30 kg ఇస్తారు కాబట్టి వాళ్ళ లగేజ్ వాళ్ళు తెచ్చుకున్నారు. సో మేమైతే 52 dirhams పే చేసి ఎక్స్ట్రా 10 kg లగేజ్ అయితే తెప్పించుకున్నాము. సో సింపుల్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే తెప్పించేసుకున్నాం అనమాట లగేజ్. సమ్ టైమ్స్ మరి ఇలాంటి ఎమర్జెన్సీ కావాలంటే తప్పదు కదండి. అండ్ నాకైతే చింతపండు, నేను దుబాయ్లో అసలు చింతపండు ముట్టుకోను, నాకు అంత చిరాకు మాట. నీట్ గా ఉండాలి. ఏంటంటే మా సైడ్ అంతా కూడా గోదావరి సైడ్ ఏంటంటే మనకి సమ్మర్ వచ్చింది అనుకోండి, అన్ని కూడా నీట్ గా చేసేసుకుంటారు. పచ్చళ్ళు, కారాలు, చింతపండు, వడియాలు అన్ని కూడా 1 year కి సరిపడగా స్టోర్ చేసుకుంటారు. సో మాకు చిన్నప్పటి నుంచి మా మమ్మీ అలా చేయడం చూస్తాం కదా, మాకు అదే అలవాటు అయిపోయింది అనమాట. ఈవెన్ మేము ఇక్కడికి వచ్చినా కూడా కారం, చింతపండు అసలు కొనబుద్ధి కాదు అనమాట. ఇండియా నుంచి వస్తే వాడుకుంటాము, మళ్ళీ అది అయిపోయింది అనుకోండి అసలు వంట కూడా చేయబుద్ధి కాదు. కానీ ఇప్పుడు వరకు అలాంటి సిచ్యువేషన్ అయితే రాలేదండి. ఎప్పుడు కూడా ఇండియా నుంచి ఆన్ టైం అయితే వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు కూడా రెడీగా అయితే పెట్టేసుకుంటాము. సో మాదైతే ఇదేనండి లగేజ్ అయితే మేము ఇలా తెప్పించుకున్నాము. మీరు కూడా ఒకసారి ఇలా ప్లాన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా వస్తున్నప్పుడు మహా ఒక 10 kg ఎక్స్ట్రా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మహా అయితే ఒక 50, 55, 60 అరౌండ్ అలా అవుతుంది.
అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు కదండి. 1,1200 ఖర్చు పెట్టడంలో ప్రాబ్లం లేదు. అదే కారం ఇక్కడ కొనాలనుకోండి చాలా డబ్బులు వచ్చే ఖర్చు అవుతాయి. ఈవెన్ నేను స్లిప్పర్స్ కూడా చూపించాను మీకు. నేను 4 pairs స్లిప్పర్స్ తెప్పించుకున్నాను ఇండియా నుంచి. మన ఇండియన్ మనీలో నాకు 1000 రూపీస్ కి 4 pairs వచ్చేసాయన్నమాట. అదే సేమ్ స్లిప్పర్స్ ఇక్కడ కొనాలంటే ఒక పేర్ వచ్చేసి 50 dirhams ఖచ్చితంగా ఉంటుంది. 50 dirhams అంటే మన ఇండియన్ మనీలో 1400 ఈజీగా ఉంటుంది అనమాట. అంటే ఒక్క జత మనకి ఇక్కడ 4 జత, మనకి 5 జతలు వచ్చేది ఒకే ఒక జత వస్తుంది అనమాట. సో ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకోవడం, మనకి ఆల్రెడీ ఇండియా నుంచి ఎవరైనా వస్తే తెప్పించుకోవచ్చు హ్యాపీగా. ఇక్కడ వేలకు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఎందుకని చెప్పేసి ఒక చిన్న థాట్ మాట. ఎందుకు మనీ సేవ్ చేయడం బెటర్ కదా అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకుంటాము. ఓకే అండి, ఎనీవే ఇవైతే నేను ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేశాను. ఇదిగోండి, నెక్స్ట్ అయితే ఇంకా కింద ఫ్రిడ్జ్ అలాగో ఇంకా సరిపోదన్నమాట. అందుకని డీప్ లో పెట్టేస్తున్నాను. ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా ఈ కారము ఇండియా నుంచి వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా ఇంకా ఉంది. సో ఇదైతే మళ్ళీ కొత్తగా వచ్చింది అనమాట. సో చక్కగా స్టోర్ చేసుకుందాం మంచిగా. ఇది తీసేస్తాను బాబు. సో ప్రజెంట్ అయితే కారాలు ఇందులో సర్దేశాను. తర్వాత ఏంటంటే మనం చింతపండు క్లీన్ చేసిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాను. మసాలా ప్యాకెట్లు కూడా చూడండి ఒకసారి. మసాలా ప్యాకెట్లు కూడా నేను ఇంకా ఇందులో పెట్టేస్తాను అనమాట. ఇలాగా చూసారు కదండి, ఇదే మా లగేజ్ ముచ్చట్లయితేని. ఎలా అనిపించిందో కామెంట్స్ చెప్పండి. అండ్ అలాగే చింతపండు కూడా సేమ్ యాస్టిస్ కారం ఎలా సర్దుకున్నానో అలాగే క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే సర్దేసుకుంటాను. ఇంకా నేను మాట్లాడి అలసిపోయాను, మీరు విని మీరు అలసిపోయారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.